హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ ట్రెండ్స్. ఇవాళ రాగి పిండితో సూప్ తయారు చేసుకుందాము. కార్న్‌ఫ్లవర్‌తో చేసుకుంటారు. కానీ ఇవాళ రాగి పిండితో కూడా ట్రై చేసి చూద్దాం. ఇప్పుడు అమూల్ బటర్‌ని ఒక బ్లాక్ తీసుకొని ఇట్లా గిన్నెలో మనం ఒక బ్లాక్ వేసుకుందాం. నేను చూసారా పొయ్యి వెలిగించడమే మర్చిపోయాను. ఇప్పుడు వెలిగించాను. చూసారు కదా! ఎంత చక్కగా మెల్ట్ అయిపోతుందో. బటర్‌కున్న స్పెషాలిటీ ఏంటంటే ఇట్లా వేడి తగలంగానే అట్లా కరిగిపోతుంది. అలాగే మనకి హెల్త్‌కి కూడా మంచి బెనిఫిట్స్ ఉంటాయి బటర్‌లో. ఇప్పుడు మనం సన్నగా చాప్ చేసి పెట్టుకున్న వెల్లుల్లిపాయ రెబ్బల్ని ఒక 4, 5 మనం ఇదిగో ఇట్లా సన్నగా తరిగి పెట్టుకొని ఈ వెన్నలోనే వేసేసుకొని కొంచెం అట్లా ఫ్రై చేసుకోవాలి. ఇది కొంచెం వెన్నలో ఇట్లా లైట్‌గా 1 ఆర్ 2 మినిట్స్ వేగినాక క్యారెట్‌ని ఇట్లా సన్నగా తరిగి పెట్టుకున్నానండి. ఇట్లా క్యారెట్ ఇట్లా తరిగితే బావుంటదనిపించింది నాకు. చిన్న చిన్న ముక్కల కన్నా కూడా. అలాగే పచ్చిమిర్చిని ఇట్లా రౌండ్‌గా సన్నగా తరిగి పెట్టుకుంటే 2, 3 వీటిని కూడా ఈ క్యారెట్ ముక్కలకి యాడ్ చేసేసుకొని కొంచెం మగ్గితే సరిపోతుందండి. బాగా వేగకూడదు. ఇవి ఫ్రెష్ బఠానీలండి. ఫ్రోజన్ బఠానీలు కాదు. సీజన్ వచ్చినప్పుడు నేను ఒలిచి పెట్టుకొని డీప్ ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటాను. ఇట్లా ఒక కప్ తీసుకొని రాగి రాగి పిండిని ఒక 4 టీ స్పూన్ల వరకు యాడ్ చేసుకొని నీళ్లు పోసుకొని ఉండలు లేకుండా నీట్‌గా కలిపి పక్కన పెట్టుకొని ఈ ఉడుకుతున్న వెజిటబుల్స్ ఉన్నాయి కదా! ఈ వెజిటబుల్స్‌లో ఈ రాగి పిండిని యాడ్ చేసేసుకోవాలి. ఇప్పుడు నేను నలుగురికి సరిపడా ఈ సూప్‌ని తయారు చేస్తున్నాననమాట. సేమ్ అదే కప్‌తో ఒక 4 కప్పులు లేదంటే 5 కప్పులు వాటర్‌ని యాడ్ చేసేసుకొని బాగా తెరలనివ్వాలండి. ఇకపోతే రాగి పిండి విశేషాలు మీకు తెలిసినవే కదా! జావ చేసుకోవచ్చు బెల్లం వేసుకొని. లేదంటే ఇప్పుడు నేను కొత్త రకంగా ఇలా చేశాను కదా! ఇలా కూడా మీరు చేసుకోవచ్చు. ఐరన్ బాగా పడుతుంది. అలాగే కాల్షియం బాగా అందుతుంది. ఇప్పుడు కొంచెం మిరియాల పొడిని ఇట్లా పైన చల్లుకొని కొంచెం ఉప్పుని ఒక హాఫ్ టీ స్పూన్ కన్నా తక్కువ అనమాట. ఒక పావు అనుకోండి. కొంచెం కొత్తిమీరని అలా యాడ్ చేసేసుకొని నిమ్మకాయ ఒక అరచెక్కని అలా పైనుంచి పిండి వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇప్పుడు సూప్ రెడీ అయిపోయింది చూసారా? చిక్కగా మనం తాగే విధానంలో చక్కగా ఉంది. ఎవ్వరైనా ఈజీగా ఆనందంగా తాగేస్తారు. అలాగే హెల్తీగా కూడా ఉంటది కదా! రాగి సూప్ అంటే. అందుకని నేను ఇలా ప్రిపేర్ చేశాను. మీ అందరికి కూడా బాగా నచ్చిందనుకుంటున్నాను. ఒకసారి మీ అందరూ కూడా ట్రై చేసి చూడండి. వెజిటబుల్స్ ఇంకా కావాలంటే మీరు యాడ్ చేసుకోవచ్చు. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్‌కి మీరందరూ సపోర్ట్ చేయండి. థాంక్ యూ.